న్యూస్ పేపర్ కొన్నంత విలువ దీనికి లేదు. కానీ న్యూస్ పేపర్ చూడండి, మొత్తం చదువుబుద్ది ఇది. బైబిల్ పట్టుకో, ఒక అధ్యాయం చదివితే సాల్సాలు అనిపించింది. సైతాన్ కుట్రా, వాడి కుట్రా. అదే మామూలుగా మాసపత్రికలు ఉంటాయి చూడు, అవి తీసుకో, చెత్తంతా చదువుబుద్ది ఇది. భలే ఆనందంగా ఉంటుంది, పేజీ పేజీ తిప్పబుద్ది ఇది, భలే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్న దరిద్రం అంతా నీ మెదడులోకి ఎక్కాలిగా, నాశనం అవ్వాలిగా. అందుకు అదే బైబిల్ తీసుకో, ఒక్క అధ్యాయం చదివేటప్పటికి 3 సార్లు ముందుకి 4 సార్లు వెనక్కి పడతారు, నిద్రతో కూడా వచ్చి. మార్చుకుందాం, ఆయుధానికి పదును పెడతాం. పదును లేని ఆయుధములు పనికి రావు, శత్రువు చేత ఓటమి తప్ప జయము రాదు. శత్రువు దెబ్బకి దెబ్బ కొట్టాలి, వాడిని పడగొట్టాలి అంటే ఆయుధం అవసరం, దానికి కూడా పదును అవసరం. ఫిలిస్తీయులు వీళ్ళ ఆయుధాలు పదును లేకుండా చేశారు. అట్లాంటి కుట్ర సైతానుగాడు మనకు చేస్తాడు. కాబట్టి 2 సంగతులు చెప్పాను. మొదటిది, ప్రార్థన ఒక గొప్ప ఆయుధము. గొప్ప గొప్ప విజయాలు, భక్తులు సాధించిన అద్భుతాలు, కార్యాలు, సంఘాలు, పరిచర్య, ఆత్మల రక్షణ అంతా ప్రార్థనా మూల్యంతోనే జరిగింది. దేవదాసయ్య గారు, భక్త సింగ్ గారు, జో గారు, ఏమండి, ఇంకా భక్తులందరూ కూడా, చాలా వరకు భక్తిపరులందరూ కూడా, ఆత్మీయులందరూ కూడా, శామ్యుయల్ మోరిస్, భక్తుల చరిత్రలు చదవండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఓడలోకి ఎక్కినప్పుడు ఒక్కడు కూడా మారు మనసు లేదు, ఒక్కడికి కూడా మారు మనసు లేదు. శామ్యుయల్ మోరిస్ ఒక బాలుడు, ప్రార్థనాపరుడైన బాలుడు, 17 ఏళ్ల అబ్బాయి. శామ్యుయల్ మోరిస్ స్టోరీ చదవండి. ఓడలోకి ఎక్కినప్పుడు, అమెరికా వెళ్ళే ఓడ ఎక్కినప్పుడు, 17 ఏళ్ల అబ్బాయి ఓడ ఎక్కినప్పుడు అందరూ తాగుబోతులు, దుర్మార్గులు, నరహంతకులు ఆ ఓడ నిండా. ఓడలో నుంచి శామ్యుయల్ మోరిస్ 5 నెలల తర్వాత దిగేటప్పటికి ఓడలో వాళ్ళందరూ మారు మనసు పొందారు.